తాజాంశాన్ని చూస్తున్నాం. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ బస్సు వెనుక భాగంలో మంటలు వ్యాపించాయి. జూపుడి గ్రామం వద్ద జాతీయ రహదారిపై గమనించిన స్థానికులు బస్సుకు ఎదురుగా నిలిచి ప్రయాణికులను, బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగే సమయానికి బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని సురక్షితంగా కిందికి దించి వేరే బస్సులో హైదరాబాద్ పంపారు. 4 యువకులు బస్సును వెంబడించి డ్రైవర్ను అప్రమత్తం చేశారు. స్థానికంగా ఉన్న ఇళ్ల నుంచి నీటి మోటార్ల పైపులు లాగి మంటలు ఆర్పేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ బస్సు వెనుక భాగంలో మంటలు వ్యాపించాయి. జూపుడి గ్రామం వద్ద జాతీయ రహదారిపై గమనించిన స్థానికులు బస్సుకు ఎదురుగా నిలిచి ప్రయాణికులను, బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగే సమయానికి బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని సురక్షితంగా కిందికి దించి వేరే బస్సులో హైదరాబాద్ పంపారు. 4 యువకులు బస్సును వెంబడించి డ్రైవర్ను అప్రమత్తం చేశారు. స్థానికంగా ఉన్న ఇళ్ల నుంచి నీటి మోటార్ల పైపులు లాగి మంటలు ఆర్పేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలేంటి? ఈ రోజు ఉదయం ఈ జూపుడి వద్ద జరిగినటువంటి తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి సంబంధించి వెనుకాతల ఇంజన్ వాహనంలోనే మొదటగా ఈ మంటలు తీవ్రమైనటువంటి వేడి కావడంగా ఒకసారిగా మంటలు వ్యాపించినట్లుగా డ్రైవర్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా వెనుక రేర్ ఇంజన్ భాగంలో నుంచే ఈ మంటలు రావడం, దాంతో ఒక్కసారిగా ఈ వెనుక భాగం నుంచి వచ్చిన మంటలు క్రమక్రమంగా పొగ దట్టంగా వ్యాపించి మంటలు విస్తరిస్తున్నాయని చెప్పి స్థానికులు గుర్తించారు. 4 యువకులు, ఈ అరుణ్ కుమార్, నాగరాజు, శివశంకర్, పుష్పరాజ్ అని స్థానికంగా బస్సు రోడ్డు మీదకి వచ్చి బస్సు ప్రయాణం చేస్తున్న సమయంలో రోడ్డు మీద నిల్చున్నటువంటి 4 యువకులు బస్సు వెనుక భాగం నుంచి దట్టంగా ఈ పొగ వ్యాపించి ఉండడంతో ఒక్కసారిగా వాళ్ళు వాహనాలు తీసుకొని బస్సుని వెంబడిస్తూ మరీ ముందుకు వెళ్లడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఆ సమయానికి బస్సులో 28 మంది ప్రయాణికులు ఉండడం, అందరూ విజయవాడ నుంచి హైదరాబాద్ ఉదయం వెళ్తున్నటువంటి బస్సు కావడం, కొంతమంది ఉదయాన్నే బస్సు ప్రయాణం కావడంతో ఎక్కువ మంది నిద్రలోకి ఉన్నటువంటి సమయంలోనే ఒకసారిగా ఈ మంటలు వ్యాపించాయి. ఒకవేళ డ్రైవర్ వెనుక బస్సులో ఉన్నటువంటి మంటలను గమనించకుండా ముందుకెళ్ళినట్లయితే తీవ్రమైనటువంటి ప్రమాదమే జరిగేది అనేటువంటి అభిప్రాయం కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారిగా ఈ మంటలు విస్తరిస్తుండడం, ఇంజన్ నుంచి వచ్చినటువంటి మంటలు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ను కూడా అంటుకొని మంటలు పెరుగుతున్న సమయంలోనే ఈ బస్సుని నిలిపివేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల దగ్గర నుంచి నీరు తీసుకొచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చి ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. బస్సు ప్రస్తుతానికి మొత్తంగా బస్సులో విస్తరించినటువంటి మంటలు మొత్తాన్ని ఆపివేయడం జరిగింది. అయితే స్థానికులు అలాగే అక్కడ ఉన్నటువంటి యువకులు అప్రమత్తత కారణంగా ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండానే వాళ్ళందరినీ కింద దించి వేరే బస్సులో హైదరాబాద్ పంపడం జరిగింది. అగ్నిమాపక శాఖ దీనికి సంబంధించి ప్రాథమికంగా అయితే ఆ బస్సు ఇంజన్ భాగంలో చిన్న షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఈ విధంగా జరిగి ఉంటుంది అని అభిప్రాయపడుతున్నప్పుడు సమగ్రంగా అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనే విషయం మీద విశ్లేషిస్తున్నాం. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.